ఒకరోజు రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, జాంబవంతుడు టోటల్ వానర సైన్యం అంటే రామునికి సపోర్ట్ ఉన్న వానర సైన్యం మొత్తం ఒకరోజు మీటింగ్ పెట్టుకుంటారు. ఎందుకు మీటింగ్ ఏంటంటే మన రావణుని లంకలో ఉన్న సీతను చూసి రావాలి ఎంత దూరంలో ఉన్నదో. దాదాపు సముద్రం అవతల ఉంటుంది. సముద్రం దాదాపు 100 యోజనాల దూరం. 100 యోజనాల దూరాన్ని రాముడు, లక్ష్మణుడు ఎలాగో వెళ్ళలేడు. కానీ జాంబవంతుడు అందరికీ లీడర్ కదా, జాంబవంతుడు పోతాడు. కాకపోతే ఏంటంటే జాంబవంతుడు ఏమంటాడంటే నాకు వయసు మీద పడ్డది, నేను పోతా, కానీ మళ్ళీ అయితే వెనక రాలేనని చెప్పేసి అంటాడు. తర్వాత వానర సైన్యంలో చాలామంది పోతా అంటారు, కొందరు సగంలో మధ్యలో పోతా అంటారు. కానీ అందరినీ ఆపి మీరు అట్నే ఉండండి అని చెప్పేసి జాంబవంతుడు ఏమంటాడంటే హనుమంతుడు ఒక్కడు పోతాడు వస్తాడు అని చెప్పేసి అంటారు. కానీ హనుమంతుడు మస్తు భయపడతాడు. ఏంటంటే అంత 100 యోజనాల దూరం నేను రాగలుగుతున్నా, నాతో కాదు, నీ మధ్యలో నచ్చిపోతా అని చెప్పేసి అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే వానర సైన్యంతో పాటు రాముడు, లక్ష్మణులకు మోటివేషన్ ఇస్తారు. నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నీతో అవుతుంది, నీతోని కాదంటూ ఈ యూనివర్స్లో ఈ సృష్టిలో ఏది కాదు అని చెప్పేసి ఒక మోటివేషన్ ఇస్తారు. నేను కూడా ఆ మోటివేషన్తో హనుమంతుడు పోతాడు వస్తాడు, సీతమ్మ ఎక్కడుందో చూసి వస్తాడు. అట్ ద సేమ్ టైం స్టోరీస్ అండ్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరి లోపల హనుమంతుడు ఉంటాడు. ప్రతి ఒక్కరి లోపల హనుమంతుడుకున్న బలం ఉంటుంది. ప్రతి ఒక్కరి లోపల హనుమంతుడుకున్న ధైర్యం ఉంటుంది. కానీ మనకు మనం ఆ ధైర్యం తెలియదు, మనకు మనం ఆ బలం తెలియదు. ఆ బలం తెలియక ఏంటంటే చుట్టుపక్కల నేచర్ ఎలా ఉంటుందంటే అందరూ ఒక తీరు ఉంటే మనం ఒక తీరు ఉంటాం, అందరు ఎట్లా ఉంటే మనం అట్లనే ఉంటాం, అందరూ ఒక దారిలో పోతాం, మనం అదే దారిలో పోతాం. అందుకని మన లోపల మన బలాన్ని తెలవాలంటే మన పైన మనకు దృష్టి ఉండాలి, మన పైన మన కాన్సన్ట్రేషన్ ఉండాలి.